గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమెల్ అంజిరెడ్డి విజయం పట్ల గురువారం మధ్యాహ్నం 1 గంటకు బీజేపీ నాయకులు స్థానిక తహసీల్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ భోగ శ్రావణి ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్వాల తిరుపతి, పార్లమెంట్ కో కన్వీనర్ గుంటుక సదాశివం, జిల్లా కార్యదర్శి జంబర్తి దివాకర్, పట్టణాధ్యక్షులు కొక్కు గంగాధర్, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి వర్గంటి చంద్రశేఖర్, పిల్లి శ్రీనివాస్, సామదరాజు, జగిత్యాల నియోజకవర్గం మరియు ధర్మపురి నియోజకవర్గ మండల అధ్యక్షులు, జిల్లా మండల పదాధికారులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా 2 గ్రాడ్యుయేట్స్ ఉపాధ్యాయ సంబంధించినటువంటి 2 ఎమ్మెల్సీ విజయం సాధించి ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉపాధ్యాయులు ఒక పక్క సమాజాన్ని తీర్చిదిద్దుతారు. వకీల్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇలాంటి ఎంతోమందికి చదువు విద్యలు చెప్పి సమాజాన్ని బాగుపరుస్తారు. అదే ఉపాధ్యాయులు ఈరోజు రాజకీయాలు కుళ్ళు పట్టిపోయినాయి. ఈనాడు గతంలో టీఆర్ఎస్ను చూసినాం, టీడీపీని చూసినాం, కాంగ్రెస్ను చూసినాం. ఈసారి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలను దృష్టి మళ్లించే పనిలో ఉపాధ్యాయులు ఉన్నారంటే వారికి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేధావి వర్గం, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో ఈరోజు అంజిరెడ్డి గారు గెలిపించారంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు ఏ విధంగా ఉన్నారనే దానికి నిదర్శనం ఇదే అని చెప్తా ఉన్నాం. ఇది సెమీఫైనల్గా మేము భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్లు కానీ, స్థానిక సంస్థలు ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ముందు ఏ ఎలక్షన్ జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాషాయ కుటుంబ సభ్యులందరము కలిసి ఎంతో సంబరంగా, ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్నటువంటి రోజు ఇది. మొన్న ఢిల్లీ ఎలక్షన్స్, నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ, ఈ రోజున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, రేపు పొద్దున స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు, కౌన్సిలర్లు, ఇదంతా కూడా పూర్తిగా కాషాయం అయ్యే పరిస్థితి మీకు కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారిని చూస్తుంటే నిజంగా నవ్వు వస్తుంది. ఢిల్లీకి వేయండు, గాడిద గుడ్డు పెట్టిండు అక్కడ. పాపం మహారాష్ట్రలో అట్లకి ఎట్లా తిరిగిండు, ఇక్కడ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా తిరిగిండు గాడిద గుడ్డు. ఢిల్లీకి పోయో గాడిద గుడ్డు పెట్టొచ్చిండు, రాష్ట్రాలలో పోయో గాడిద గుడ్డు పెట్టొచ్చిండు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో బయటకు వచ్చావో గాడిద గుడ్డు తీసుకొని వచ్చిండు. మరి రేవంత్ రెడ్డి గారు అన్నా కొంచెం చూసుకోండి, స్థానిక సంస్థలలో తిరిగేటప్పుడు తిరగకపోతేనే మంచిదేమో. మీరు ఎక్కడ పోతే అక్కడ గాడిద గుడ్డు వస్తుంది మీకు, అందుకని కొంచెం చూసి చేయండి. గౌరవనీయులైనటువంటి మేధావి వర్గం, ఉపాధ్యాయులు, పట్టభద్రులు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాము. అందరం ఒక మంచి భవిష్యత్తు కోసం మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కేవలం మీకు మాత్రమే కాకుండా, పట్టభద్రులకి, ఉపాధ్యాయులకి మాత్రమే కాకుండా రానున్న రోజుల్లో ప్రజలందరికీ కూడా, తెలంగాణ రాష్ట్రం అంతటికీ కూడా, అన్ని గ్రామాలకు, అన్ని పట్టణాలకు మేలు చేసే విధంగా స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులను ఒక సమర్థవంతమైనటువంటి పాలనను ఇచ్చే దిశగా మీ నిర్ణయం ముందడుగుంటుందని, దానికి సోపానం వేస్తుందని మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కమల సైన్యానికి పట్టభద్రులు పట్టం కట్టారు. ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ గారైనటువంటి కుమరన్న గారు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినటువంటి అంజిరెడ్డి గారి విజయం అపూర్వమైనది, అమోఘమైనది, ఒక మంచి చారిత్రాత్మకమైనది. వారిద్దరికీ కూడా మా కమల కుటుంబ సభ్యులందరి పక్షాన కూడా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా ఈ గెలుపుకి కర్త కర్మ క్రియలైనటువంటి మా కార్యకర్తలు, 25 ప్రవారీస్ అంటే ప్రతి 25 మంది ఓటర్లకి ఒక ఇన్ఛార్జ్ని పెట్టుకున్నా ఉన్నాము. నిజంగా వాటికి హ్యాట్స్ ఆఫ్ చేస్తున్న వాళ్ళకి, 25 ప్రవారీస్కి మీ అందరి కష్టంతోనే ఈ రోజున కాషాయ జెండా ఎగిరింది. మన ఉత్తర తెలంగాణ అంతా కూడా కాషాయమయమైంది. రేపు పొద్దున కూడా మీ అందరి కృషితోనే, మీ అందరి ప్రణాళికతోని ఒక చక్కగా మనందరం కలిసికట్టుగా ముందుకెళ్ళినాం. మీ
వారితో ఉండి మనమందరం కలిసికట్టుగా పని చేద్దాము. రానున్న రోజుల్లో మరి ఈ రోజున మీరు ఈ విజయం అందించారు. రానున్న రోజుల్లో మీ అందరిలో ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీపీ, ఒక కౌన్సిలర్, ఒక చైర్మన్, ఒక మేయర్ కావాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఆ దిశగా మేమందరం కంకణం కట్టుకొని మీకోసం మేము పనిచేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ గౌరవనీయులైనటువంటి ఎంపీ అరవింద్ అన్న గారు, గౌరవనీయులైనటువంటి కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు, బండి సంజయ్ గారు, గౌరవ ఎంపీస్, గౌరవ ఎమ్మెల్యేలు, సభ్యులందరికీ కూడా మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా ఇంతటి అపూర్వ విజయాన్ని అందించినటువంటి పట్టభద్రులకి, ఉపాధ్యాయులకి కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఖచ్చితంగా మీరు బీజేపీ పార్టీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ సమస్యల పరిష్కారం దిశగా ఖచ్చితంగా పోరాటం చేస్తామని, అందరం కలిసికట్టుగా మీ యొక్క సంక్షేమం కోసం పనిచేస్తామని ఒక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా శుభాభినందనలు. ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్సీలు, టీచర్స్ ఎమ్మెల్సీ అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. టీచర్స్ ఎమ్మెల్సీకి డిపాజిట్ లేకుండా అయింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూడా గ్రాండ్గా మేము గెలిచాము. రానున్న రోజులన్నీ మాయే భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలలో కూడా ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు ప్రతి ఎలక్షన్ మాదే. రానున్న రోజులలో మాదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది ప్రత్యేకంగా మీ అందరికీ, మీ ఏదైతే ఈ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ, టీచర్స్ ఎమ్మెల్సీ అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రజలందరికీ, గ్రాడ్యుయేట్ ఓటర్స్కు, టీచర్స్ ఓటర్స్కి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా తరఫున ప్రత్యేక అభివందనలు తెలియజేస్తున్నా.